కొవ్వూరు ఎమ్మెల్యే శ్రీ ముప్పిడి వెంకటేశ్వరరావు గారికి సాదరంగా స్వాగత సమాంజలులు పలుకుతూ ఉన్నాం. శేషాచలం గిరులు తిరుమల కొండలు చూసి ఒక అద్భుతమైన శబ్దాన్ని ముఖ్యమంత్రి వర్యులు స్వయంగా అందిస్తున్న శుభ సందర్భం. శేషాచలం గిరులు తిరుమల కొండలు చూసి ఎదిగిన పెద్ద ఆయన కొండంత సేవ కోసం విచ్చేసి ఉన్నారు. రక్తం పంచిన కొడుకుని మించి పెద్ద కొడుకై సేవకు ఉద్యుక్తులై వస్తూ ఉన్నారు. వృద్ధుల, వికలాంగుల, వితంతువుల కన్నీళ్లను ఆనంద బాష్పాలుగా మార్చే సేవా మాంత్రికులు ఆయన. యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వలేనట్టుగా, ఏ ముఖ్యమంత్రి వెళ్ళనట్టుగా ప్రతి నెల గడప గడపకి వృద్ధుల వాకిళ్లకి, వికలాంగుల లోగిళ్లకెళ్ళి వాళ్ళ కన్నీటి బాష్పాలను ఆనంద బాష్పాలుగా మారుస్తున్న సేవా మాంత్రికులు కరుణామయ ముఖ్యమంత్రి వర్యులకు ఈ ప్రజావేదిక స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉంది. ఉలి దెబ్బలు తిన్న శిల్పం ఆయన, కాల పరీక్షకు నిలబడ్డ హిమ చైతన్య శిఖరం ఆయన. నౌ ఐ రిక్వెస్ట్ హానబుల్ కలెక్టర్ మ్యామ్ టు వెల్కమ్ అవర్ చీఫ్ మినిస్టర్ సార్. సభకు నమస్కారం. 2047 నాటికి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందించిన 10 సూత్రాల విజన్ ప్రణాళికలో 10 సూత్రాల్లో పేదరిక నిర్మూలనకు ప్రథమ స్థానం కల్పించడం జరిగింది. దానిలో భాగంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో పింఛనుదారులకి అధిక మొత్తంలో పెంపుదల చేసి ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ చేస్తున్న సందర్భంగా ఈ నెలలో జరుగు పింఛన్ పంపిణీ కార్యక్రమం కొరకు మలకపల్లి గ్రామానికి విచ్చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన గ్రామం తరపున, జిల్లా తరపున సాదర సత్కారంతో స్వాగతం పలుకుతున్నాం. అలానే వేదికను అలంకరించిన గౌరవ మంత్రివర్యులకు, పార్లమెంటు సభ్యులకు, ఎమ్మెల్యేస్కి, అలానే ప్రజాప్రతినిధులకు, సీఎంఓ సీనియర్ అధికారులకు మరియు ఇతర అధికారులకు, ప్రజాప్రతినిధులు అందరికీ, ఇక్కడికి విచ్చేసిన ప్రజలకు, మీడియాకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు, స్వాగతం. రాష్ట్రంలో 62,81,768 వివిధ రకాల పింఛనుదారులకు 2,711 కోట్ల రూపాయల పెన్షను జమ చేయడం జరుగుతుంది. ఇది ప్రతి నెల. అందున తూర్పుగోదావరి జిల్లాలో 2,35,841 పింఛనుదారులకు 102,34,00,000 రూపాయలు ప్రతి నెల చెల్లించుతూ వస్తున్నాం. జీవితానికి బంగారు భవిష్యత్తు వేసే కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా మలకపల్లి గ్రామంలో కూడా మనం బంగారు కుటుంబాలని గుర్తించాం. వారిని అడాప్ట్ చేసుకోవడానికి ముందుకు వచ్చే మార్గదర్శకులను కూడా గుర్తించడం జరిగింది. ఇంతకు ముందే సార్ ద్వారా పెన్షన్ తీసుకున్న పోసిబాబు కుటుంబాన్ని నేను కూడా అడాప్ట్ చేసుకోవడం జరిగింది. పేదల కోసం పనిచేయడం అనేది ధర్మం మాత్రమే కాదు, మన కర్తవ్యం అని ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన మాటలను నిజం చేస్తూ ఒక మంచి కార్యక్రమం రూపొందించడమే కాకుండా అభివృద్ధి అనేది ఏ ఒక్క వ్యక్తి పని కాదు, అందరిది, అందరి బాధ్యత. ప్రజల కోసం పని చేయడమే నిజమైన పరిపాలన, అది కూడా ప్రజలతో పాటుగా అని అలా చేసి నిరూపిస్తూ ఈ మంచి కార్యక్రమంలో మనందరినీ భాగస్వామ్యులు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. థ్యాంక్ యూ.